హాయ్ అండి, అందరికీ ముందుగా సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఈరోజు కనుమ రోజు మార్కెట్ ఎలాగుందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక వీడియో తయారు చేస్తామండి. మార్కెట్ ఎంట్రన్స్లోనే మనకి టమాటా బళ్ళు మాత్రమే ఉన్నాయి. ఈరోజు కనుమ రోజు మార్కెట్ కాబట్టి ఎక్కడెక్కడ ఏ షాప్లో ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. మీకు ఇంత ఫ్రీగా ఎప్పుడు ఉండదండి, ఎందుకే ఇంత క్లియర్గా తీయడానికి కూడా ట్రై చేశాను. ఇలా తీసుకోవడం వల్ల మీరు మార్కెట్కి రాగానే ఏ షాప్కి ఎక్కడికి వెళ్ళాలో క్లియర్గా మీకు అర్థమవుతుంది. అందుకోసమే మనం ఈ వీడియో తీసామండి. మార్కెట్ ఎంట్రన్స్లోకి రాగానే మీకు ఎదురుగానే ఏటీఆర్ షాప్ కనబడుతుంది. ఇదే ఏటీఆర్ షాపు. ఆ షాపులో అన్ని కాయగూరలు అమ్ముతారు. దాని పక్కనే మనకి బుజ్జి షాప్ ఉంటుంది. కొద్దిగా ముందుకెళ్తే మనకి లెఫ్ట్లో ఉల్లిపాయలు అమ్ముతారు. ఉల్లిపాయలు అమ్మిన దాని ఆపోజిట్లోనే మనకి కాయగూరలు అమ్ముతారండి. కాయగూరలు అయితే మాత్రం ఫ్రెష్గా కాయగూరలు వస్తాయి. ఆకుకూరలు అమ్ముతారండి. సారీ అండి, ఆకుకూరలు మంచి ఆకుకూరలు మనకి దొరుకుతాయి. దానికి కొద్దిగా ముందుకెళ్తే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, మంచి రకాల కాయగూరలు అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మనకి లెఫ్ట్లో మన షాప్ అండి, విఎంఆర్ షాపు. మర్చిపోకండి, ఎప్పుడు వచ్చినా కూడా మన షాప్ వైపు కూడా మీరు ఒక లుక్ వేయండి. ఇలా రాగానే ఇక్కడ 1వ నెంబర్ షాప్ అండి, ఇది క్లోజ్లో ఉంది. ఇక్కడ మనకి టమాటా కాయగూరలు అన్నీ దొరుకుతాయండి. నెక్స్ట్ మనం లెఫ్ట్కి వచ్చేసరికి 2వ నెంబర్ షాపు, కేబీఆర్ ప్రతాప్ గారి షాపు. ఈ షాప్లో అన్ని కాయగూరలు లూజులో దొరుకుతాయి. పక్కనే ఉల్లిపాయ బండి కూడా ఉంటుంది. 3వ నెంబర్ ఎన్ఆర్ షాపు, ఇక్కడ ఉల్లిపాయ దుంప రెండు దొరుకుతాయండి. నెక్స్ట్ 4వ నెంబర్ డిఆర్కే షాపు. డిఆర్కే షాప్లోకి వచ్చేసరికి మనకు అన్ని రకాల కాయగూరలు దొరుకుతాయి. ఉల్లిపాయ దుంప టమాటా 3 దొరుకుతాయండి. 5వ నెంబర్ షాప్కి వచ్చేసరికి సకానికి సగం ఉల్లిపాయ దుంప ఉంటుంది. ఫ్రంట్లో మనకి కొన్ని కాయగూరలు, మిర్చి, అల్లం దొరుకుతుంది. నెక్స్ట్ మనకి వీబీఆర్ షాప్లో వచ్చేసరికి మిర్చి, అల్లం, వెల్లుల్లిపాయ మంచి క్వాలిటీతో దొరుకుతాయి. జీవోసి షాప్కి వచ్చేసరికి జీవోసి షాప్లో దుంపలు ఎక్కువగా వస్తాయండి. దుంపలు కావాలంటే డైరెక్ట్ జీవోసి షాప్ దగ్గరికి వచ్చేయండి. మనకి వీవీఎస్ షాప్లో మాత్రమే ఈరోజు సామాన్లు ఎక్కువ వచ్చాయండి. చూస్తున్నారు కదా, అల్లం, వెల్లుల్లి, మిర్చి మంచి రకాల క్వాలిటీ, అన్ని రకాల క్వాలిటీ కూడా ఈ షాప్లో ఇప్పుడు అవైలబిలిటీలు ఉన్నాయి. ఇక్కడ గోవింద్ అని ఉంటాడు. మీకు ఎప్పుడైనా కావాలనుకుంటే కూడా ఈ అన్ని దగ్గర అడిగితే మీకు మంచి క్వాలిటీ ఇస్తాడు. మీకు నెక్స్ట్ మార్కెట్లో చూస్తున్నారు కదా, సెంటర్ అంతా ఖాళీగా ఉంది. ఇలాంటప్పుడు మనం వీడియో తీయగలం కాబట్టి చేస్తున్నాం. నెక్స్ట్ ఎల్కేడి షాప్లో మనకి ఉల్లిపాయ దుంప 2 వస్తాయి. పక్కన ఎస్పీటీ షాపు, ఈ షాప్లో కూడా ఉల్లిపాయ దుంప 2 వస్తాయి. దాని తర్వాత ఎన్ఎస్బి షాపు, ఈ షాపు 8వ నెంబర్ షాపు. దీనికి ఉల్లిపాయ దుంప 2 వస్తాయి. కాకపోతే ఎక్కువగా వచ్చేది దుంప వస్తుందండి. దుంప కావాలంటే మీకు మంచి క్వాలిటీతో ఈ షాప్ వైపు కూడా మీరు ఒక లుక్ వేయచ్చు. ఈ షాప్ వైపు రాగానే మీకు చూస్తున్నారు కదా, దుంపలు అన్ని క్వాలిటీతో మీకు అవైలబిలిటీలో ఉంటాయి. ఇదే ఇంకా మార్కెట్ ఎండ్ అండి. మీరు మళ్ళీ ముందుకు వస్తే మాత్రం మీకు మొత్తం లెఫ్ట్లో పిఎస్ షాపు, 10వ నెంబర్ షాపు, 11వ నెంబరు మనకి ఎన్కే షాపు, తర్వాత మణికంఠని షాప్, అన్ని షాపులు ఉల్లిపాయ దుంప దొరికే సెంటర్ ఇదేనండి. ఈ సెంటర్లోకి వస్తే మీకు ఉల్లిపాయ దుంప పర్ఫెక్ట్గా దొరికేస్తాయి. మీకు అక్కడ ఎప్పుడు కావాలన్నా కూడా ఈ సెంటర్లోకి వచ్చారంటే మాత్రం ఉల్లిపాయ దుంపలకి పర్ఫెక్ట్గా దొరుకుతుంది. వైజాగ్లో ఉంటే మీకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియకపోయిన మార్కెట్ది ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్దండి. దాని తర్వాత ఇంకో సెంటర్కి వస్తే ఫస్ట్ చింతపండు అప్పారావు షాప్, తర్వాత గోవిందని షాపు, డిఎస్సి మిర్చి అమ్ముతాడు, పిఎంటి పైలప్పారావు అన్ని రకాల కాయగూరలు దొరుకుతాయండి. దాంతోపాటు కలగూరలాగా ఉంటాయి కాయగూరలు. దాని తర్వాత ఏఆర్కే షాపు, ఆర్ఎస్ఎన్, ఆనంద్, డిఎస్ ఇవన్నీ కాయగూరలు దొరికే షాప్ అండి. అయ్యప్పని షాప్లో కూడా మనకు కాయగూరలు దొరుకుతాయి. ఇదంతా సెంటర్ అంతా, ఇంకో సెంటర్ అంతా మనకు కాయగూరలు దొరుకుతుందండి. ఎదురుగా ఎంఆర్ షాప్లో వెల్లుల్లిపాయలు మాత్రం సూపర్ క్వాలిటీ వెల్లుల్లిపాయలు దొరుకుతాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 2 షాపుల్లో కూడా మనకి ఆ చివరి షాప్లోకి వచ్చేసరికి మనకి ఎక్కువగా హోటల్స్కి పార్సల్ అవుతాయండి. దాని పక్క షాప్లో మనకి కాయగూరలు అన్నీ వస్తాయి. మీకు అలాగా మీకు పక్క వస్తే ఏడుకొండల బాబాయ్ షాపు, ఇక్కడ ఎంఆర్కే షాప్ దగ్గర లక్ష్మణ్ అని ఉంటాడు. మీకు ఎప్పుడైనా కంద ఎక్కువగా కావాలనుకున్న ఏ సామాన్లు కావాలని ఇవన్నీ దగ్గరికి రావచ్చు. దాని తర్వాత మనకి మిర్చాప్పారావు షాపు, సాయన్ని షాపు, అలా మనకి వస్తే వీర్రాజు గారు మార్కెట్ ప్రెసిడెంట్ గారు షాప్ ఉంటుందండి. దీంట్లో కూడా మనకి కాయగూరలు దొరుకుతాయి. వీళ్ళకి డైలీ కాయగూరల వెహికల్ వస్తుంది. ఇదే మార్కెట్ క్యాంటీన్. మీకు చూస్తున్నారు కదా, ఇక్కడ వెహికల్ కూడా క్యాంటీన్ పక్కనే వీర్రాజు గారు వెహికల్ ఉంటుందండి. వెహికల్తో చూస్తున్నారు కదా, వెహికల్ నిండాక మనకి కాయగూరలు వస్తాయి. దాని తర్వాత మనకి ఇక్కడ నాగబాబు అని షాపు, ఈ షాప్లో కూడా రాజు అని ఉంటాడు. మీకు ఎప్పుడు కావాలన్నా ఈ షాప్లో కూడా ఒక లుక్ వేయచ్చు. ఈ షాప్ పక్కనే మనకి రాంపండి షాపు, కేజీ పూర్ణని షాపు, పక్కన బీపీఆర్, కేజీపీ షాప్.